హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు మనం భారతంలో స్త్రీ 11వ భాగం వినేద్దామండి. కథలోకి వెళ్ళబోయే ముందు ఒక్కసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అది నాకు ఎంతో హెల్ప్ అవుతుంది. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. తను పిలవగానే మొహంలో స్పష్టంగా విసుగు కనిపిస్తుండగా నిదానంగా నడిచి వచ్చిన సుధను చూడగానే కొంచెం బాధలాంటిది ఏదో కలిగింది మాణిక్యానికి. ఈ పిల్లకి ఏం తక్కువైందని ఎప్పుడు విసుగ్గా నీరసంగా కనిపిస్తుంది. ఇలాంటి ఇంట్లో కోడలుగా రావడానికి ఎంత అదృష్టం చేసుకుని ఉండాలి. ఇక్కడ ఏం లోటని? ఇంట్లో అన్ని సదుపాయాలు ఉన్నాయి, తిండికి లోటు లేదు. ఏనాడు పల్లెత్తు మాటని ఎరగమో, ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. ఇద్దరు ఆడబిడ్డలు ఉన్నా ఏమాత్రం అథారిటీ చలాయించకుండా ఆత్మీయంగా వదినా అంటూ వెనకాలే తిరుగుతుంటారు. తను ఏనాడు అత్తగారన్న అధికారంతో సాధించాలని తిట్టాలని అనుకోలేదు. తన అత్తగారైతే పెళ్ళైన కొత్తల్లో వాళ్ళ ఊరు వెళ్ళినప్పుడు సరిగా తిండే పెట్టేది కాదు. ఓసారి బాగా గుర్తు, పండక్కి వెళ్ళినప్పుడు గారెలు వండి అల్మైరాలో దాచి తర్వాత అందరికీ పెట్టి తనని మాత్రం చెద్దన్నం తినమంది. అప్పుడు ఈయన ఏమీ మాట్లాడలేదు. అదే ఇప్పుడు తను అలా చేస్తే శ్రీరామ్ ఊరుకుంటాడా? అసలు చాలా ఇళ్లల్లో కోడళ్ళకి అత్తగారు సరైన తిండే పెట్టరు. తిండి తిని ఒళ్ళు కొవ్వెక్కి పనులు చేయరు. మనం చెప్పినట్లు వినాలంటే ఓ ముద్ద తక్కువ పడేయాలి అని చాలామంది అత్తగారులు అనడం తను వింది. ఇక్కడ పూటపూటకి ఇంట్లో వండినవన్నీ తినమని తను చెబుతూనే ఉంటుంది. అసలు తనకన్నా ముందు శ్రీరామ్ పెళ్ళాన్ని అది తిను ఇది తిను అని అందరి ముందు కూడా కొసరు కొసరు వడ్డిస్తుంటాడు. ఎవరైనా ఏమైనా అనుకుంటారన్న ఆలోచన కూడా వాడికి లేదు. పెళ్ళాన్ని ఇంత నెత్తినెక్కించుకునేవాడిని తను ఎప్పుడూ చూడలేదు. అయినా వాడి తప్పే ఉందిలే, కొత్త మోజు. ఆడదానికి మంచి చెడు తెలియొద్దు. తమ కాలంలో అత్తగారింట్లో ఉన్నప్పుడు తను ఈయనతో మాట్లాడటానికే సాహసించేది కాదు. ఏదో మొదటి నుంచి వేరు కాపురం కాబట్టి పగటిపూట అవసరమైతేనే మాట్లాడేది. ఆయన షాపు నుంచి వచ్చేసరికి రాత్రి అయ్యేది. ఆదివారం పూట పేపర్ చదువుతూనో స్నేహితులతో మాట్లాడుతూనో గడిపేవారు. ఇప్పుడు ఆదివారం వచ్చిందంటే చాలు, మధ్యాహ్నం భోజనాలు కాగానే గదిలోకి వెళ్ళి తలుపేసుకుంటారు. ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారన్న జ్ఞానం కూడా లేదు. ఇంత జరుగుతున్నా తను కాబట్టి ఏనాడు మందలించింది లేదు. అదే మరొకరైతే ఎంత సాధించిపోసేవారో. పరాయి ఇంటి నుండి వచ్చిన పిల్ల పద్ధతులు తెలియవు అని మంచితనంతో తను సరిపెట్టుకోబట్టి గాని, లేకపోతే ఇంటిలో ఎన్నెన్ని గొడవలయ్యానో. మాణిక్యం ఆలోచనలు ఇలా సాగిపోతున్నాయి. ఉదయం 6 గంటల సమయంలో ప్రకృతిని చూసి ఇష్టపడని మనిషే ఉండరేమో. తెల్లగా తెల్లవారింది, కానీ సూర్యుడు ఇంకా రాలేదు. వచ్చే సూచనగా ఆకాశము ఎర్రబడలేదు. గాలి చల్లగా వీస్తోంది. దూరంగా విజయవాడ కొండలు నున్నగా కనిపిస్తున్నాయి. సుధా స్నానం చేసి ఉతికిన బట్టలు ఆరేయడానికి మేడ మీదకి వచ్చింది. ఆ కొండల్ని చూడగానే చిన్నప్పటి సంగతులు గుర్తుకొచ్చాయి. అవి కంటికి కనిపిస్తున్నాయి కాబట్టి 1 గంట పరిగెడితే అందుకోవచ్చని తను అలా కనిపిస్తున్నాయి కానీ చాలా దూరమని దీపు వాదులాడుకున్నారు. స్నేహితులంతా ఈ విషయం మీద మల్లగుల్లాలు పడ్డారు. చివరికి పందెం కుదిరింది. 1 గంటలో పరిగెట్టి వాటిని అందుకుంటే తను దాచుకున్న రంగుల బలపాలన్నీ ఇస్తానన్నాడు ప్రదీప్. తను ఓడిపోతే పుస్తకంలో రోజు మేత పెట్టి పోషణ చేస్తున్న నెమలి ఈకలు 2 ఇచ్చేస్తానని సుధ చెప్పింది. ఉదయం 9ంటికి స్కూల్కి అని చెప్పి క్యారేజీలు, వాటర్ బాటిల్స్, స్కూల్ బ్యాగులు పట్టుకుని స్కూల్కి కాకుండా అడ్డ రోడ్డు వైపు మళ్లారు. కొంత దూరం నడిచాక ఇక పందెం ప్రకారం సుధనై పరిగెట్టమన్నారు. మరి తను కొండల్ని ముట్టుకుని వచ్చిందో లేదో మనకు ఎలా తెలుస్తుందన్న ప్రశ్న ఒకరిద్దరు మేధావుల్లో అంకురించింది. అంతే, అందరూ పొలమని గట్లకు అడ్డం పడి పరిగెత్తడం ప్రారంభించారు. 10 నిమిషాలకోసారి ఆయాసంతో ఆగడం, మంచినీళ్ళు తాగి మళ్లీ పరిగెత్తడం. కాసేపు పోయాక 10 ఏళ్ల ప్రదీప్కి మళ్లీ ఓ సందేహం వచ్చింది. గంట అయిందో లేదో ఎలా తెలుస్తుందిరా అన్నాడు. అందరూ అవునన్నారు. గట్ల మీద కూలబడి లెక్కలు వేయసాగారు. ఒరేయ్, గంటకి 60 నిమిషాలు కదరా, ఉన్నట్లుండి కొలంబస్లా అరిచాడొకడు. నిమిషానికి 60 సెకండ్లు. ఈసారి లేడీ కొలంబస్ అరిచింది. అవునరా ఒరే, నువ్వు సెకండ్లు లెక్కబెట్టు, నేను నిమిషాలు లెక్క పెడతా. 60 సెకండ్లు కాగానే 60 అని అరువు, సరేనా? పరిగెత్తండి, రెడీ. ప్రదీప్ సుశిక్షిత కమాండర్లా ఆజ్ఞలు జారీ చేశాడు. మళ్ళీ అందరూ పరుగెందుకున్నారు. చిన్నప్పటి నుంచి పరుగు పందాలు అందరికీ అలవాటు కావడంతో ఆయాసమైతే వస్తోంది కానీ నీరసపడడం లేదు. ఎంత పరిగెడుతున్నా కొండలు మొదలుపెట్టిన దూరంలోనే ఉండడం చూసి తనకి నిరుత్సాహం కలిగింది. పరిగెడుతూనే తన పక్కకి చేరిన రాధిక నెమ్మదిగా గుసగుసలాడుతూ, సుధా, నీకా కొండలు దొరకవేమో, ఓడిపోతావు. ఎలాగూ దీపు 28 నిమిషాలు లెక్కబెట్టాడు కాబట్టి ఓడిపోయానని చెప్పి ఒక నెమలకన్ను ఇచ్చేసి ఇంకోటి దాచుకో అని సలహా ఇచ్చింది.
ఓ క్షణం అలా చేద్దామా అని మనసు ఊగిసలాడింది. కానీ ఓడిపోవడమా అన్న పౌరుషం వచ్చి, ఎప్పుడూ అట్ట చెప్పమాక రాది అంది తను. చివరికి గంటైనా కొండల దగ్గరకు చేరకపోయేటప్పటికి తను ఓడిపోయినట్టు అందరూ ప్రకటించారు. తను ఏడుపు మొహంతో ఈకలు ఇవ్వగానే, ఆయాసపడకుండా ఇంత దూరం పరిగెట్టినందుకు సుధకి నా బహుమతి అని మళ్ళీ తనకి తిరిగిచ్చేశాడు. తమ్ముడు తన పట్ల మొదటి నుంచి ఔదార్యాన్ని ప్రకటించేవాడు. వెనక్కి తిరిగి వచ్చేటప్పుడు నెమ్మదిగా నడుస్తూ కబుర్లు చెప్పుకుంటూ మధ్యలో మామిడి తోటలో భోజనాలు చేసి కాసేపు తల కింద బ్యాగులు పట్టి పడుకుని మామిడి కొమ్మల్లో ఊహల గూళ్ళు కట్టుకుని విహరించి సాయంత్రానికి ఇంటికి చేరారు. ఇప్పుడు గుర్తు చేసుకుంటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. తామెంత ధైర్యంగా ఉండేవారు. ఊరు విడిచి అంత దూరం వెళ్లారు. బట్టలు ఆరేయడం కూడా మర్చిపోయి తన్మయత్వంగా పరిసరాలను చూస్తూ ఉండిపోయింది. ఏదో పని మీద బయటకు వచ్చిన సౌమ్య, వదినా ఇక్కడున్నావా? అమ్మ ఇందాకటి నుంచి వెతుకుతోంది అంది. బట్టలు ఆరేయడానికి వచ్చాను, వెళుతున్నాను కంగారుగా కిందకి దిగిపోయింది. వెళ్ళేసరికి వంటింట్లో అలికిడి లేదు. వంట లేట్ అవుతుంది ఎలాగూ అనుకుంటూ అత్తగారి కోసం చూసింది. సౌమ్య చెప్పినట్లు ఆవిడ తన కోసం వెతకడం లేదు. ఇంటి ముందు మొక్కలకు నీళ్లు పోస్తూ పూజ కోసం కాబోలు ఒక్కో పువ్వు కోస్తుంది. 5 నిమిషాలు చూసి ఆవిడ రాకపోయేసరికి పొయ్యి మీదకి ఎసరు ఎక్కించి ఇంకో పక్క పాలతపేళ పెట్టి అత్తగారి దగ్గరికి వెళ్ళింది. సుధను చూసి, వస్తున్నానమ్మా, మొక్కలు ఎండిపోతున్నాయి, నీళ్లు పోస్తున్నాను కదిలింది. ఇద్దరూ వంటగది వైపు నడిచారు. కాసేపు అయ్యాక మామగారు పేపర్ చేతితో పట్టుకుని కిచెన్ గుమ్మాలో నిల్చుని భార్యను ఉద్దేశించి, మనసు బాగా లేదన్నావు, ఉదయాన్నే ఇక్కడ హైరాణ పడకపోతే దేవుడి గదిలో ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చుగా అన్నారు. నాకెక్కడ కుదురుద్ది, వంట అవ్వాలా అందావిడ. నేను వంట చేస్తాలేండి, మీరు పూజ చేసుకోండి సుధా వినయంగా అంది. నీ ఆరోగ్యం కూడా చూసుకో మాణిక్యం, ఇన్నేళ్లు ఒంటి చేత్తో చేశావు, ఇకనైనా రెస్ట్ తీసుకో. మొన్న డాక్టర్ బీపీ ఉందని చెప్పలేదు. తిండి గురించి నిద్ర గురించి పట్టించుకోవు. ఈ వయసులో ఎక్కువ కష్టపడకూడదు. తండ్రి మాటలు విని శ్రీరామ్కి హఠాత్తుగా జ్ఞానం కలిగినట్లయింది. సుధ రాగానే అమ్మకు రెస్ట్ ఇవ్వాలనుకున్న మాటే మర్చిపోయాడు. అమ్మ, ఇంక నువ్వు వంటగదిలోకి అడుగు పెట్టకు, ఏ పని చేయొద్దు, రెస్ట్ తీసుకో. సుధ ఉంది కదా, ఇక ఇబ్బంది ఏముంది, తనేమీ పని తెలియని మనిషి కాదు. ఏమంటావు సుధా? భార్యను అడిగాడు. సుధా పనిమంతురాలని నిరూపించాలని అతని ఆత్రం. అవునత్తయ్య, మీరు రెస్ట్ తీసుకోండి అందే కానీ ఉదయం ఇంట్లో ఉండే పని గుర్తొచ్చి గుండెల్లో రాయిపడింది. ఆ రకంగా మెల్లగా సున్నితంగా మాణిక్యం తన ఆఖరి బరువును కూడా సుధ మీద మోపింది. సంక్రాంతి పండుగ దగ్గర పడింది. నెలగంటూ ప్రారంభమైంది. చలి విజృంభించసాగింది. సుధా ఉదయాన్నే లేచి చలి వణికించేస్తున్నా వాకిట్లో సంక్రాంతి ముగ్గులు వేసేది. సిరిచాప, గుమ్మడికాయ, పీట, చుక్కల ముగ్గులు వేసేది. పక్కింటావిడ కూడా ఉదయాన్నే లేచి రథం ముగ్గు వేయడం చూసి చివరికి ఆగలేక ఓ రోజు, రథం ముగ్గు ఇప్పుడు వేయకూడదండి అంది. ఏమ్మా, ఎందుకు? చేస్తున్న పని ఆపి అడిగిందావిడ. భోగి రోజున భోగి కుండల ముగ్గు, సంక్రాంతి రోజు పొంగలి కుండల ముగ్గు, కనుమ రోజు రథం ముగ్గు వేయాలి, మిగతా రోజుల్లో వేయకూడదు చెప్పింది. అబ్బో, చాలా తెలిసే నీకు, ఎంతైనా పల్లె నుండి వచ్చావు కదా మెచ్చుకోలుగా అందావిడ. అంతేకాదండి, రథం చివర ముగ్గుతో తాడులాగా వేసి ఆ తాడుని మన పక్కింటి వాళ్ళ రథానికి కలపాలి. సంకులమయ్య ఆ రథం ఎక్కి వెళ్ళిపోతాడు అంది. ఆవిడ ఆసక్తిగా వినడమే కాకుండా మధ్యాహ్నం మీటింగులో సుధని పొగిడింది. మరేమనుకుంటున్నావు, మాణిక్యం కోడలు అల్లాటప్పాగా ఉంటుందా? మా సుధ చాలా వివరం తెలిసిన పిల్ల, మాణిక్యం గర్వంగా అంది. గదిలోకి ఆ మాటలు వినపడి సుధా చాలా మురిసిపోయింది. అత్తగారు ఎంత మంచి ఆవిడ! ఎవరైనా కోడల్ని ఇంతగా పొగుడుతారా? తనే అప్పుడప్పుడు ఆవిడని అపార్థం చేసుకుంటుంది. తనని తానే తిట్టుకుంది. పండుగ ఇంకో 10 రోజుల్లో ఉందనగా సంజీవరావు అల్లుడిని కూతురిని పిలుచుకెళ్ళడానికి వచ్చారు. పెళ్ళయ్యాక అరుంధతి, ప్రదీప్ వచ్చారు కానీ సంజీవరావు ఎప్పుడూ రాలేదు. దసరాకి పుట్టింటికి వెళ్ళినప్పుడు తండ్రిని చూడటమే. మళ్ళీ ఇప్పుడు మధ్య మధ్య ఫోన్లో మాట్లాడినా చూసినంత ఆనందం ఉండదు. అందరూ అక్కడున్నారన్న సంగతి మర్చిపోయి మరి నాన్న అంటూ రివ్వున వెళ్ళి చేతులు పట్టేసుకుంది. వియ్యంకుడు వియ్యపురాలు అక్కడే ఉండడం చూసి, బావున్నావమ్మా అంటూ మృదువుగా చేతులు విడిపించుకుని పద్మనాభరావుకి నమస్కరించాడు. సుధకి గాల్లో తేలుతున్నంత ఆనందంగా ఉంది. తండ్రికి కాఫీ చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది. మాణిక్యం కూడా వెనకాలే వచ్చింది.
1000 క్యాండిల్ బల్బులా వెలిగిపోతుంది సుధముఖం. పెదాల మీద చిందులేస్తున్న చిరునవ్వు చాలా ఆనందంగా ఉంది ఆమెకి. తండ్రికి ఇష్టమని చిక్కగా కాఫీ కాచి పాల మీద అప్పుడే తెట్టులా తేలిన మందపు మీగడ తెరను తీసి కాఫీలో వేసి తీసుకెళ్ళింది. మీగడ వేసావమ్మా అంటూ నవ్వుతూ గ్లాస్ అందుకున్నాడు. తన అభిరుచులేంటో కూతురు మర్చిపోనందుకు ఆయనకి సంతోషం కలిగింది. ఇక్కడ ఇంతమందిని ఇంత అభిమానంగా చూస్తున్నా మొహం మొటమొటలాడించుకుంటూనే ఉంటుంది. వాళ్ళ నాన్నని చూడగానే మొహంలో ఎక్కడ లేని కళ. ఏం తక్కువ చేశామని? ఎట్టా అయినా సుధకి పుట్టింటి వాళ్ళంటేనే అభిమానంలా ఉంది. ఇలా అయితే కాపురాలు సాగినట్లే. తనకి పుట్టింటోళ్ళు ఉన్నారు, బలం బలగము ఎక్కువే. పెళ్ళయ్యాక అందరినీ ఎక్కడ వాళ్ళని అక్కడ ఉంచింది. పెళ్ళయ్యి ఎప్పుడైతే ఈయన చెయ్యి పట్టుకుని ఈ ఇంట్లో అడుగుపెట్టిందో పుట్టింటి సంగతే మర్చిపోయింది. పండగలకి శుభకార్యాలకి వెళ్ళడమే. తన ఇల్లు సంసారము వదిలేసి అక్కడెక్కడో పండగ చేసుకోవడం ఏంటన్న ఉద్దేశంతో తర్వాత పండగలకు వెళ్ళడము మానేసింది. తన పుట్టింటాళ్ళు ఎంత గొడవ చేశారు. అన్నయ్యలు, వదనులు, తల్లిదండ్రులు మాణిక్యానికి ఆప్యాయతలు తెలియదు అనేవారు. చిన్న వదనైతే ఓసారి నడమంత్రపు సిరి నరం మీద పుండు ఒకటేనని సాగదీసింది. మొదట్లో కోపం వచ్చిన తర్వాత అలవాటైపోయింది. పైగా అలా అంటుంటే గర్వంగా భావించేది. తన అత్తింటి గొప్పతనాన్ని ఈ రకంగానైనా గుర్తిస్తున్నారు కదా అని గర్వపడేది. పెళ్ళయ్యాక ఆడపిల్లలు పుట్టింటి గొప్పలు, అత్తింటి లోపాలు చెప్పకూడదు. కోడలు వరస చూస్తుంటే పుట్టింటి అభిమానం ఎక్కువలా ఉంది. మాణిక్యం అసంతృప్తిగా అనుకుంది. సంజీవరావు సుధని తనతో పాటు తీసుకువెళతానన్నాడు. శ్రీరామ్కు సెలవులుంటే ఇప్పుడే వచ్చేయమని, లేకపోతే పండుగ 3 రోజులు ఉండేలా రమ్మని చెప్పాడు. కూతురు అల్లుడితో పాటు ఇంటిల్లిపాదని రమ్మని ఆహ్వానించాడు. మేమెందుకులే బావగారు, అమ్మాయి అబ్బాయి వస్తారు పద్మనాభరావు అన్నాడు. మొదటి పెద్ద పండుగ, అందరూ వస్తే సరదాగా ఉంటుంది. మీరింత అడుగుతుంటే కాదనడం భావ్యం కాదు, కానీ పండగ పూట ఇంట్లో దీపం పెట్టకపోతే ఎలా అని సంకోచిస్తున్నాను మాణిక్యం అంది. సంజీవరావు ఇంకేమనలేకపోయాడు. పోనీ సౌమ్య కరుణలనైనా పంపించండి సుధ మెల్లగా అంది. బాబోయ్, నాకు ఎగ్జామ్స్ సౌమ్య అనేసింది. కరుణ, నువ్వు వెళతావా తండ్రి అడిగాడు. వెళతానని తలూపింది. ఇప్పుడు ఎలాగూ సంక్రాంతి సెలవులేగా, నాతో పాటు తీసుకువెళతాను సుధ అంది. ఒప్పుకున్నారు అందరూ. మనసులో పట్టణాలవి కాని ఆనందం కలిగింది కరుణకి. ముఖంలో ఆ భావం కనిపించకుండా అదిమి పెట్టింది. 10 రోజులు వదినవాళ్ల ఊళ్ళో ఉంటుంది తను. రోజు ప్రదీప్ తనకి కనిపిస్తాడు. శ్రీరామ్కి సాయంత్రం వచ్చాక విషయం తెలిసింది. మర్నాడే సుధా ఊరు వెళుతుందని. ఆ రాత్రి అతను అలిగినట్లు పడుకున్నాడు. నేను ఎక్కడికైనా వెళతానంటే మీకెప్పుడు బాధే, మోచేతిని కళ్ళకడ్డంగా వేసుకుని పడుకున్న శ్రీరాముని ఉద్దేశించి అంది. అతను ఉలకలేదు, పలకలేదు. చేతిని తోసేసింది. చలనం లేదు. అతనికి ఎదురుగా బాసం పట్టు వేసుకుని కూర్చుంది. ఆమెకి ఉక్రోషం వస్తుంది. రోజు మీరు మీ అమ్మ నాన్నగారి దగ్గర ఉంటున్నారు, మీకు బెంగ ఉండదు. పండగలప్పుడైనా నేను మా ఇంటికి వెళ్ళకూడదా? ఏడుపు గొంతుతో అంది. వెళ్ళొద్దని నేనన్నానా? మరి నువ్వు లేకుండా 10 రోజులు నేను ఉండలేను సుధా. అమ్మ వాళ్ళకి కూడా నువ్వు బాగా అలవాటయ్యావు. నిన్ను చూడకుండా వాళ్ళు ఉండలేరు. నిజంగానా? అత్తయ్య మీతో అన్నారా? సరదా పడిపోతూ అడిగింది. అనాలా ఏంటి? మా వాళ్ళ సంగతి నాకు తెలీదా? మరి ఏం చేయను? బిక్కుమొహం పెట్టి అంది. ఇద్దరం కలిసి భోగి ముందు రోజు వెళదాం. సుధా మాట్లాడలేకపోయింది. అత్తమావలు కూడా తనని చూడకుండా ఉండలేరన్న కొత్త ఆలోచన శ్రీరామ్ కలిగించడంతో డైలమాలో పడిపోయింది. తను ఊళ్ళో కొత్తగా పెళ్ళైన వాళ్ళు కనీసం నెల ముందు సంక్రాంతికి వస్తారు. వాతావరణం చాలా సందడిగా ఉంటుంది. అందరూ రోజుకొకరి ఇంట్లో చేరి అత్తవారు ముచ్చట్లు చెప్పుకుంటారు. పెళ్ళైన తర్వాత మొదటి సంక్రాంతి ఇది. కరెక్ట్గా భోగినాటికి చేరుకుంటే ఇంట్లో హడావిడే సరిపోతుంది. ఎవరిళ్లకు వెళ్ళే అవకాశమే ఉండదు. కానీ ఈయనేమో ఇలా చెప్తున్నారు. చివరికి ఒక నిశ్చయానికి వచ్చి, మీ ఇష్టమండి అంది. అతని ముఖం వికసించింది. హుషారుగా ఆమెతో కబుర్లు ప్రారంభించాడు. సుధా వింటున్నట్లు కనిపించినా ఏదో ఆలోచిస్తున్నట్లు గ్రహించి, డల్గా ఉన్నావేంటి అడిగాడు. ఏమీ లేదండి నవ్వింది. కానీ ఆ నవ్వులో నిరుత్సాహం కనిపించింది. ఆమె కళ్ళలోకి వెతుకుతున్నట్లు చూశాడు. నీకు రేపే మీ ఇంటికి వెళ్లాలని ఉంది కదూ? చుబుకాన్ని పైకెత్తుతూ అన్నాడు. లేదనడానికి విశ్వ ప్రయత్నం చేసి విఫలమై అతను చుట్టుకుపోయి వెక్కి వెక్కి ఏడుస్తూ బామ్మను చూడాలని ఉందండి అంది.
క్షణం నిరుత్తరుడైన తేరుకుని, నీకు ఇంత బెంగగా ఉందనుకోలేదు, అందుకే వద్దన్నాను. ఏడవద్దు ప్లీజ్, రేపే వెళుదువు గాని, సరేనా? ఇటు చూడు, రేపు వెళ్ళిపోతావు కాదు, ఈ పూటైనా నాతో సరదాగా ఉండవా? సరే అయితే నేను నీతో పాటు వచ్చేస్తాను. నా మనవరాలతో మాట్లాడనివ్వకుండా ఎప్పుడూ కొంగట్టుకు తిరుగుతావు అని బామ్మ గొడవ పెట్టకపోతే చూడు. మబ్బులు వీడిన నిర్మలాకాశంలో స్వచ్ఛంగా నవ్వి, మా బామ్మ అలా ఏమీ అనదు, మీరంటే చాలా ఆపేక్ష తనకి. నిజమే, ఆవిడ అభిమానాన్ని గుర్తు తెచ్చుకుని మనస్ఫూర్తిగా అన్నాడు. మర్నాడు ఉదయమే శ్రీరామ్ టాక్సీ తెప్పించాడు. సంజీవరావు, సుధా, కరుణ ప్రయాణమయ్యారు. సుధా శ్రీరామ్ తెచ్చిన స్వీటు, హాటు, పండక్కి అత్తగారు కొన్న 4,000 రూపాయల పట్టుచీర అన్నీ బ్యాగులో సర్దుకుంది. కారు సందులో తిరిగి హైవే ఎక్కింది. మీ ఊరు చాలా బాగుంటుంది అంకుల్, పొలాలు, తోటలు అన్నీ ఉంటాయి కదా, ప్రశాంతంగా ఉంటుందేమో, కరుణ అంది. మా ఊరే కాదమ్మా, కనీస సదుపాయాలుంటే పల్లెలన్నీ బాగానే ఉంటాయి. ఎంత ప్రశాంతంగా ఉన్నా లోటుపాట్లు ఉన్నాయి. ఎవరికైనా ప్రాణాల మీదకి వస్తే ఆదరాబాదరా టౌన్ పరిగెట్టాల్సిందే. అదీ కాక ఇక్కడ పార్టీ రాజకీయాలు ఉన్నాయి. చదువు లేకుండా పని లేకుండా తిరిగే కుర్రకారు చాలామంది. వీళ్ల మూలంగా ఎప్పుడూ గొడవలే. సర్పంచ్ ఉన్నా అతను చేయగలిగింది చాలా తక్కువ. గవర్నమెంట్ పథకాలు చాలా ఉన్నాయి కదా, మినిమం క్వాలిఫికేషన్ ఉంటే చాలు. అవన్నీ సరిగ్గా వినియోగించుకుంటే వాళ్ళు బాగుపడతారు, ఊరు బాగుపడుతుంది కదా. వీటి మీద ఎవరికి సరిగ్గా అవగాహన లేదమ్మా. కొన్ని వ్యాపారాల నిమిత్తం ప్రభుత్వం కొన్ని వస్తువులను పంపిణీ చేసి సబ్సిడీ ఇస్తుంది. ఉదాహరణకి టౌన్ వెళ్ళి పాలు అమ్ముకునే నిమిత్తం కొత్త మోపెడ్ శాంక్షన్ చేస్తే అది అమ్మేసి సెకండ్ హ్యాండ్ది కొని ఆ డబ్బు వడ్డీలకు ఇవ్వడమో వాడేయడమో చేస్తారు. లేకపోతే 4-5 కలిసి కిరాణా కొట్టనో మరేదో వ్యాపారమా అని చెప్పి లోన్కి అప్లై చేస్తారు. చెకింగ్కి వచ్చిన వాళ్ళకి వేరే షాప్ చూపించి వాళ్ళని మేనేజ్ చేసి ఫార్మాలిటీస్ అన్నీ అయ్యాక డబ్బు పంచుకుంటారు. మై గాడ్, ఇలా చేస్తే ప్రభుత్వం ఆశించిన ఆ వృద్ధి ఏం జరుగుతుంది? బాగుపడాలన్న ఆలోచన ఎవరికి వారికి కలగాలి, లేకపోతే ప్రభుత్వం ఏం చేసి సాధించేది లేదు. అప్పటి వరకు మౌనంగా ఉన్న సుధా కల్పించుకుంది. మా దీపు వీటి గురించి చాలా ఆలోచిస్తుంటాడు. ఈ పథకాల గురించి అందరికీ చెప్తుంటాడు. విన్నవాడు వింటాడు, లేనివాడు లేడు. వాడికి ఇంకా ఏది సరిపోదు, కానీ సర్పంచ్ అయితే మా ఊరిని బాగు చేస్తాడు. నాకు ఆశ ఉంది. మాటల్లో ఉండగానే కారు మెయిన్ రోడ్ దిగి అడ్డ రోడ్డులోకి ప్రవేశించింది. అయ్యో, పచ్చని పైరే లేదే. పల్లె అనగానే ఆకుపచ్చ తివాచి పరిచినట్లుండే పైరుతో నిండిపోయి ఉంటుందనుకున్నాను, దిగులుగా అంది కరుణ. ఎప్పుడు పైరే ఉంటే కంకులు ఎప్పుడు వస్తాయి, ఎప్పుడు పండుతాయి, ఎప్పుడు కోతలు, నూర్పుళ్ళయి ధాన్యం అందరికీ చేరుతుంది. సుధా నవ్వుతూ అంది. అదే నిజమేలే, మన తిండికి మూలమైన ఈ వరి మోడులు కూడా అందంగానే కనిపిస్తున్నాయి, అడ్జస్ట్ అవుతూ అంది. వర్షాకాలంలో పచ్చగా కనిపించే పొలాలన్నీ సంక్రాంతి సమయానికి బోసిపోతాయి. కోయగా మిగిలిన వరి మొదళ్ళు కొంచెం పైకి లేచి తమ త్యాగాన్ని గుర్తు చేస్తున్నట్లుగా ఉంటాయి. తనకెంతో ప్రీతిపాత్రమైన డిష్ తెల్లని మల్లెపువ్వు లాంటి వేడివేడి అన్నంలో వెన్నకాచిన నెయ్యి, ఆవకాయ, వడియాలు వారానికోసారైనా ఆ విధంగా తింటుంది. ఈ భూమి తల్లేగా ఇంత ఆనందాన్ని ఇస్తుంది అనుకుంటూ ఆమె కృతజ్ఞతాభావంతో పొలాలను చూస్తూ ఉండిపోయింది. ఇల్లు దగ్గరవుతుండగానే సుధలో ఆనందం, ఎగ్జైట్మెంట్ ఎక్కువ అవసాగింది. తను పుట్టిన ఊరు, బామ్మ, తల్లి, తమ్ముడు, స్నేహితులు అందరూ ఇక్కడే ఉన్నారు. మనసు సందడి అంబరాన్ని అంటుతుంటే శరీరాన్ని కారులో ఉండడం కష్టసాధ్యంగా తోస్తుంది. కారు ఇంటి ప్రహరీ గేటు ముందు ఆగింది. డ్రైవరు సామాను దింపాడు. సంజీవరావు జేబులోంచి డబ్బు తీసి డ్రైవర్కిచ్చి, ఉండు బాబు, కాస్త టిఫిన్ తీసుకుందువు గాని అన్నాడు. ఆయన మర్యాదకి ఆశ్చర్యపోతూనే వద్దండి అని మొహమాటంగా అన్నాడు. పర్వాలేదయ్యా, అలా వరండాలోకి రా, పక్కనే ఉన్న సూర్యుని పిలిచి అమ్మగారికి చెప్పరా, మీరు పదండమ్మా అన్నాడు. సుధా మొహం విస్తరాకంత చేసుకుని గాల్లో తేలుతున్నట్లు లోపలికి నడిచింది. అరుంధతి గుమ్మంలోనే ఎదురయ్యి కూతురుని పలకరించింది. పక్కనే ఉన్న కరుణను చూసి మొహం మరింత వికసించగా, చిన్న కోడలు కూడా వచ్చిందే, రామ్మ ఆప్యాయంగా పిలిచింది. పిల్ల అప్పుడే వచ్చింది, వెంటనే ఎదురు కావడం ఎందుకని బామ్మ లోపల గదుల్లో తచ్చాడుతుంది. సుధ రివ్వున లోపలికి పరిగెత్తి మా అమ్మ అంటూ వాటేసుకుంది. ఏమ్మా మరీ నల్లపోసయ్యావు? అవును గాని ఎవరై నీతో వచ్చింది?
ఆరాగా అడిగింది. మా చిన్నాడబడి మా అమ్మ కరుణ గుర్తులేదు? అప్పుడే లోపలికి వచ్చిన కరుణ బామ్మకి నమస్కరించింది. ఎందుకు గుర్తులేదమ్మా, పొద్దుష్ణయిన పిల్ల, కరుణ వీపు సవరిస్తూ అంది. కుశల ప్రశ్నలు అయ్యాయి. కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారు. దీపు ఏడి? సుధ అడిగింది. పొలం వెళ్ళాడమ్మా, 2-3 రోజుల్లో పని అయిపోతుంది. నూర్పిళ్ళు అవుతున్నాయి. రేపో మాపో బస్తాలకు ఎత్తించేస్తే పని అయిపోయినట్లే. ఈ మధ్యంతా పాపం కాళ్ళకి చక్రాలు కట్టుకు తిరగడమే. మధ్యాహ్నం క్యారేజీ కూడా పంపించేస్తున్నాను, అరుంధతి అంది. మధ్యాహ్నం భోజనాలు చేసి పడుకున్నారు. కరుణ లగేజ్ అంతా పడమటి గదిలో పెట్టింది. గది మంచం చెక్క బీరువా అన్నీ శుభ్రంగా సర్ది ఉన్నాయి. కిటికీ వారగా మంచం వేసింది. మంచం మీద పడుకున్న కిటికీలోంచి చెట్లు పూలు అందంగా కనిపిస్తాయి. అలా చూస్తూనే నిద్రలోకి జారుకుంది కరుణ. రాత్రంతా ఊహల్లో మునిగిపోవడం మూలంగా సరిగా నిద్ర పట్టలేదు. ఆ అలసటతో 5 వరకు పడుకుంది. లేవగానే కిటికీలోంచి మనోహరమైన పల్లె జీవితం ఆమె కళ్ళ ముందు ప్రత్యక్షమైంది. ఇంటికి కొంచెం దూరంలో వెనకవైపు సెపరేట్గా వంటలు కనిపిస్తుంది. మధ్యలో నాపరాళ్ళు పరుచు ఉన్నాయి. ఎడంచేతి వైపు నీళ్ల పంపు, దాని పక్కన పెద్ద తొట్టి ఉన్నాయి. దాని చుట్టూ సిమెంటుతో 5 అంగుళాల ఎత్తుతో నలుచదరంగా గట్టులాగా కట్టి లోపల నాపరాళ్ళు పరిచారు. ఆ ప్రదేశంలో బట్టలు ఉతకడం, అంట్లు తోమడం జరుపుతారు. మగాళ్ళు అప్పుడప్పుడు స్నానాలు చేస్తారు. బామ్మ పాలేరుకు ఏదో పురమాయించడం కనిపించింది. చూపు తిప్పింది. వంటగది ముందున్న ఖాళీ స్థలంలో అరుంధతి కత్తిపీట వేసుకుని రాత్రి వంటకి కాబోలు కూరలు తరుగుతోంది. సుధ పక్కనే కూర్చుని కబుర్లు చెబుతోంది. మధ్య మధ్యలో మజ్జిగ కని, కరివేపాకు కని, పూల కని ఎవరో ఒకరు వస్తూనే ఉన్నారు. ఎంత లైవ్లీగా ఉంది ఇక్కడ అనుకుంది కరుణ. సడన్గా మాటలు సందడి వినిపించేసరికి నిటారుగా కూర్చుని చూసింది. ప్రదీప్ వచ్చాడు. అక్కా తమ్ముళ్ళిద్దరూ ఆనందంగా కుశల ప్రశ్నలు వేసుకుంటున్నారు. ప్రదీప్ తన మనసుని ఆకర్షణకి గురిచేస్తున్న ప్రదీప్ ఇతనే. 3 నెలలుగా రోజుకి 10 సార్లైనా గుర్తొస్తున్న మనిషి ఇతనే. తదేకంగా చూడసాగింది. సుధా కిటికీ వైపు చూపించి ఏదో చెప్పగానే ఇటు చూశాడు. గబుక్కున పక్కకి తొలగింది. బహుశా తను వచ్చినట్లు వదిన చెప్పి ఉంటుంది, అందుకే చూశాడు. ఆ ఒక్క సెకనులోనే అతని ముఖభావాలలో కనిపించిన చిరు కదలిక ఆమె మనసు పట్టేసింది. అది ఆనందమే. తను రావడం అతనికి సంతోషాన్నే కలిగించింది. ఆ విషయం స్పష్టమవ్వగానే ఉత్సాహంగా అనిపించింది. ఓ అరగంట అయ్యాక ప్రదీప్ టవల కట్టుకుని నీళ్ల పంపు దగ్గరికి వెళ్ళాడు. తొట్టులోంచి బకెట్లోకి నీళ్లు తోడుకున్నాడు. మొక్కలకు నీళ్లు పట్టడానికి వాడే రబ్బర్ ట్యూబ్ అక్కడే పెట్టి ఉంది. ఆ ట్యూబ్ నుండి నీరు తొట్టులోకి వెళుతుంది. అది తీసుకుని షవర్లాగా మొహం మీదకి ఫోకస్ చేసుకున్నాడు. ధారగా నీరు పడుతుంటే తల కూడా తడుపుకుని ఎంజాయ్ చేస్తున్నాడు. చన్నీళ్లు చెయ్యకరా, జలుబు చేస్తుంది. బామ్మ అగ్గగ్గలాడుతూ వచ్చింది. మా అమ్మ దగ్గరికి వచ్చావంటే చూడు. ట్యూబ్కి వేలు అడ్డం పెట్టి బామ్మ వైపు తిప్పాడు. అయ్యో, నా చీర తడిపేస్తున్నావురా, మీ అక్క వచ్చేసరికి ఆనందం పట్టలేకపోతున్నావు. లబోదిబ్బమంటూ పరిగెత్తింది. 5 నిమిషాలు ఆ నీటితో రకరకాల ఆటలు ఆడాడు. తన దగ్గర ఎంతో గంభీరంగా ప్రవర్తిస్తాడు. ఇతని స్వరూపం ఇదా? అతని చిన్నపిల్లాడి చేష్టలకి ఆమెకి నవ్వు వస్తోంది. ప్రదీప్ ఆ రకంగా ఎంజాయ్ చేస్తుండగా హఠాత్తుగా ఇందాక కరుణ పడమటింటి గదిలో ఉందని సుధ చెప్పిన విషయం గుర్తొచ్చి అటువైపు చూసి బిత్తరపోయాడు. కిటికీ కమ్మీల గుండా 2 కాటుక కళ్ళు, బుజ్జి ముక్కు, చిలిపిగా నవ్వుతున్న నోరు. కరుణ తన కేరింతలన్నీ చూసేసింది. ఉఫ్ అంటూ ట్యూబ్ విసిరికొట్టి బకెట్ పట్టుకుని బాత్రూమ్ వైపు వడివడిగా వెళుతూ తిరిగి చూశాడు. చూపుడు వేలు అతని వైపు చూపించి 2 చేతులతో బుజ్జి పాపాయి అన్నట్లు అభినయించింది. పరుగులాంటి నడకతో వెళ్ళిపోయాడు. స్నానం చేసి లుంగీ షర్టు వేసుకుని తల తుడుచుకుంటూ కరుణ ఉన్న గదిలోకి వచ్చాడు. కరుణ లేచి నిలబడి బాగున్నారా అని పలకరించింది. అదే సమయానికి అతను అదే మాట అడిగాడు. ఇద్దరూ నవ్వుకున్నారు. సడన్గా కరుణ ప్రదీప్ పక్కన నిలబడి పొడవు కొలుస్తూ, నాకు 19 ఏళ్ళు, కానీ నాకన్నా మీరే పొడవుగా ఉన్నారే అంది. న్యాచురల్లీ, నాకు 23 ఏళ్ళు. ఎవరితోనూ అనకండి, నవ్వుతారు. 2, 3 అంతే, అంతకన్నా ఎక్కువ వయసు ఉండదు. క్షణం అర్థం కాలేదు. తర్వాత గుర్తొచ్చింది. ఓ, టిట్ ఫర్ టాట్ అన్నమాట. మీ కంటికి అలా కనిపించానా? ఒక్క నా కంటికే ఏంటి, కిటికీలోంచి నేను చూసిన సీన్లు ఎవరు చూసినా అలాగే అనుకుంటారు. మాట్లాడకుండా సీరియస్నెస్ నటించాడు. ఎవరి బుజ్జిబాబు ఇంత ముద్దొస్తున్నాడు? ఇంచక్క టవల్ కట్టుకుని భలే ఆడుకుంటున్నాడు అనుకున్నాను. నిజంగా అంత ముద్దొస్తున్నానా? ఆమెకి అభిముఖంగా తిరిగి అడిగాడు.
అతని మాటలోనూ చూపుల్లోనూ కనిపిస్తున్న తేడా ఆమెను చకుతురాలను చేశాయి. మాటలు రానట్లు బొమ్మలా అతని ముఖం చూస్తూ ఉండిపోయింది. నాకు ఆన్సర్ కావాలి. ఆమె చేయి పట్టుకోబోయాడు. విసిరి కొట్టింది. ఇందాక మీ ఆటలు చూస్తే నాకు చిన్నపిల్లాడిలాగే కనిపించారు. ఓ నిమిషం సూటుగా చూశాడు. ముద్దొస్తూ ఉండడం, ముద్దులు పెట్టడం చిన్నపిల్లల లక్షణం అంటూ ఆమె బొగ్గ మీద ముద్దు పెట్టి గిరుక్కుని వెనక్కి తిరిగాడు. ఊహించని సంఘటనకి మ్రాన్పడి నిల్చుండిపోయింది. సుధకి అందరితో ఎన్ని కబుర్లు చెబుతున్నా తీరడం లేదు. అత్తగారింటి విషయాలు, ముఖ్యంగా అక్కడందరూ తనను ఎంత బాగా చూసుకుంటారు, వాళ్ల వైభవం విడమర్చి చెబుతుంది. పండక్కి ఆడపడుచుల కన్నా తనకి ఖరీదైన చీర కొన్నారని చెప్పి చూపించింది. బాగుందని మెచ్చుకున్నారు. నా మనవరాలు ఇంట అడుగుపెట్టి మహాలక్ష్మిలా తిరుగుతుంటే ఎలాంటి వాళ్ళకైనా మనసు రావాల్సిందే అంది బామ్మ. మరీ అంత పొగడకే, వాళ్ళ అమ్మాయి ఉంది, వింటే బాగోదు సంజీవరావు అన్నాడు. ప్రదీప్ అక్కడే ఉన్నాడు. అతనికి మాటిమాటికి తను చేసిన పని గుర్తొచ్చి సంకోచంగా అనిపిస్తుంది. కొద్దిపాటి ఉక్రేషాన్ని కంట్రోల్ చేసుకోలేక ఎలాంటి పని చేశాడు అతను? కరుణ ఏమైనా గొడవ చేస్తుందన్న భయం లేదు. కానీ మనసులో తన గురించి చెడుగా భావిస్తుందేమో, అదీ కాక అవమానంలా భావించి మనసు కష్టపెట్టుకుంటుందేమో. సుధా తమ్ముడు వాలకం కనిపెట్టి ఎవరూ లేనప్పుడు, ఏంటి దీపు మళ్ళీ డల్గా ఉన్నావు? కరుణతో ఏమైనా దెబ్బలాడావా? ఏం, నేను ఎప్పుడు దెబ్బలాడతానని తను చెప్పిందా? అవును, ఏమన్నా అంటే తొందరగా కోపం వస్తుందట. లేకపోతే వాళ్ళు ఏ మాటలన్నా పడాలా? అబ్బో, అంత బాధ కలిగించే మాటలు మా ఆడబిడ్డ అందా? అలా ఏం కాదులే, కాకపోతే ఫస్ట్లో అక్క చెల్లెళ్ళిద్దరూ బాగా ఏడిపించారు. మరి ఇప్పుడేమైంది? అబ్బా సుధా, పోలీస్ ఇన్స్పెక్టర్లా ఏంటి ప్రశ్నలు? ఒకవేళ నేను తనతో గొడవ పడితే అందుకోసమే మూడీగా ఉంటానని ఎలా అనుకున్నావు? ఏమో బాబు, నువ్వేం ఆలోచిస్తుంటావో ఆ దేవుడికే తెలియాలి. నాకెందుకులే, నేను వెళుతున్నాను. కరుణ రాత్రి భోజనం చేయలేదు, ఉదయం టిఫిన్ సరిగ్గా చేయలేదు. అమ్మ వాళ్ళు ఫీల్ అయ్యారు. వాళ్ళు టౌన్ నుంచి తిరిగొచ్చేలోపు భోజనం చేయలేదంటే మీ గొడవ ఏంటో బయటకు వస్తుంది. మీ మరదలకి నువ్వు తినిపిస్తే తినాలని కోరిక కాబోలు. నువ్వు భోజనం చేశావో లేదోనని అడిగింది. కలిసి తినండి, నేను వెళుతున్నాను. ఇంకో మాట, నేను పడుకుంటాలే, మీకేమీ అడ్డురాను. బుర్ర వంచుకుని వింటున్నవాడల్లా చివరి మాటలకి తెల్లబోయాడు. అడ్రావడం ఏంటి అన్నాడు. అబ్బా, ఏం యాక్ట్ చేస్తావులే, బుగ్గల మీద ముద్దులు. మరింత కుచించుకుపోయాడు. నువ్వు చూసావా? ఆహా, అయినా అంత పబ్లిక్ సరసమైతే ఎలా? ఇంకొంచెం ఉంటే అమ్మ దృష్టిలో పడుండేవారు. నాకు ఏ ఉద్దేశమూ లేదు సుధా. ఆ అమ్మాయి ఏడిపిస్తుంటే కంట్రోల్ చేసుకోలేకపోయాను. దాని గురించి రాత్రి నుంచి ఎంత ఫీల్ అవుతున్నానో తనకి మొహం చూపించలేకపోతున్నాను. అంత బాధపడాల్సిందేముంది ఇద్దరికీ ఇష్టమైనప్పుడు? సుధ మాటలకి మధ్యలోనే అడ్డు తగిలి, అదేం లేదు సుధా, అసలు మా ఇద్దరికీ ఆ ఉద్దేశమే లేదు. జరగని వాటి గురించి నేను ఆలోచించను. కానీ నేను చాలాసార్లు ఆలోచించాను. జరగకపోవడానికి నీకు ఏం తక్కువ? నీకు ఇష్టమవ్వాలే గాని కరుణకి కూడా నువ్వంటే ఇష్టమని నాకు అనిపిస్తుంది. ఆశగా తమ్ముడు మొహం చూసింది. ఏమో సుధా, నాకు ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన లేదు. మన ఊరి గురించి ఏదో చెయ్యాలని ఉంది. పంచాయతీ ఎలక్షన్స్ 2-3 ఏళ్లలో వస్తాయి. ఈసారి నేను నిలబడతాను. నా దృష్టి దాని మీద తప్ప దేని మీద లేదు. కరుణ పెళ్లికి టైం ఉంది. ముందు సౌమ్యకు అవ్వాలిగా. అయినా వాళ్ళు టౌన్లో పెరిగారు. పెద్ద పెద్ద ఉద్యోగస్తుల సంబంధాలు మీ అత్తవారు తనకు చూడొచ్చు. అన్ని సౌకర్యాలు వదులుకుని నన్ను పెళ్లి చేసుకుని నాతో పాటు ఉంటూ నా అభిప్రాయాలను గౌరవిస్తూ ఉండగలదా? నీకు తెలీదు దీపు, కరుణ చాలా మంచమ్మాయి. ఆ ఇంట్లో అందరికన్నా, ఆఖరికి మీ బావగారి కన్నా ధైర్యం, పట్టుదల, మంచితనం ఉన్నమ్మాయి. అది వేరు, పెళ్లి విషయం వేరు. ఎందుకు వేరవుతుంది? మీ ఇద్దరికీ ఇష్టమైతే చిన్న చిన్న లోపాలుంటే సర్దుకోవచ్చు. ఇంకా అమ్మాయి టీనేజీలోనే ఉంది. ఇది ఫాసినేషన్ కావచ్చు. నేను ఇంకా అబ్జర్వ్ చేస్తే గానీ ఏ విషయమూ డిసైడ్ చేసుకోలేను. ఇంకో 3-4 ఏళ్ళు పోయాక వ్యక్తిత్వాన్ని పెంచుకునే క్రమంలో తనకి ఇంకొకరు నచ్చారనుకో, ఇన్నేళ్ల ప్రేమని ఆమెని మర్చిపోలేక నేను దేవదాసుని కాలేను. తమ్ముడు మాటలకి కళ్ళు విప్పార్చి చూసింది. ఒకే ఊరు, ఒకే కుటుంబంలో ఒకరికొకరిగా పెరిగిన ఇన్నేళ్లు తను ఎరిగిన ప్రదీప్ కనిపించాడు. తన ప్రేమ గురించి, పెళ్లి గురించి, జీవితం గురించి ఎంత బాగా ఆలోచిస్తున్నాడు.
తనెప్పుడూ ఇలా ఆలోచించిన గుర్తులేదు. ఎప్పుడూ శ్రీరాముని ఎలా సంతోషపెట్టాలా, వంటలు రుచిగా వండి ఇంట్లో వాళ్ళని ఎలా మెప్పించాలా, తమ కాలనీలో తమ కాలనీలో మంచి కోడలుగా ఎలా పేరు తెచ్చుకోవాలా అని తను ఆలోచిస్తుంది. సరే దీపు, నేను ఇంత లోతుగా ఆలోచించలేదు. నా ఆడబిడ్డ నా పుట్టింటికి కోడలైతే రేపు మాపు వచ్చిపోవడానికి బాగుంటుందని నా ఆశ, అంతే. నువ్వు ఇక్కడికి వచ్చిపోవడానికి ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేదక్క. ఇది నీ ఇల్లు కూడా. అయినా నేను ఎలా కనిపిస్తున్నాను నీ కంటికి? చిరుకోపంగా అడిగాడు. ఏం? ఒకవేళ నేను ఇంకొకరిని చేసుకున్నా నిన్ను ఇంటికి రానివ్వకుండా చేసే మనస్తత్వం ఉండే అమ్మాయిని చేసుకుంటానా? లేదులే, మాట వరుసగా అన్నాను. కరుణతో మాట్లాడు. నువ్వేమైనా అనుకుంటే సారీ చెప్పే, నేను పడుకుంటాను, నిద్ర వస్తుంది. లోపలికి వెళ్ళింది. 5 నిమిషాలు ఆలోచిస్తూ ఉండిపోయాడు. చివరికి లేచి వంటగదిలోకి వెళ్ళి ప్లేట్లో అన్నం, కూరలు, పెరుగు గిన్నె పట్టుకుని కరుణ గదిలోకి వెళ్ళాడు. వెళ్ళేసరికి మంచం మీద అటు తిరిగి పడుకుని ఉంది. ఎలా లేపాలో తెలియదు. ప్లేటు టేబుల్ మీద పెట్టాడు. ఆ శబ్దానికి తిరగలేదు.